హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఫ్రమ్ VenkyShoots. నేను వెంకటేష్. గాయస్, ఈరోజైతే ఒక మంచి డ్రోన్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటిదంటే మా విలేజ్ను డ్రోన్ ద్వారా షూట్ చేయడం జరిగింది. అసలు ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ అనేది ఒకసారి మీరు కూడా చూసి ఫీల్ అవ్వండి. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, లైక్ మాత్రం వేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. డ్రోన్ వీడియోస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చలో లెట్స్ గో. హే గాయస్, వెల్కమ్ బ్యాక్. నేను వెంకటేష్. గాయస్, ఇదే మా ఊరు. సో మా ఊరుకున్న ప్రత్యేకతలు, విశేషాల గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముఖ్యంగా మా ఊరు వచ్చేసి ఊరు పేరు ఆలూరు గ్రామం, మండలం రాయకల్, జిల్లా జగిత్యాల. సో మాకు జిల్లా కేంద్రం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మండల కేంద్రం అయితేనేమో 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మాకు పల్లా వెలుగు బస్సు రోజుకు 4 సార్లు రావడం జరుగుతుంది. జైత్యాల నుండి ఆలూరు మీదుగా ఇటు దావన్పల్లి సైడ్ వెళ్తుంది. అలాగే రైకల్ నుండి బస్సులు అంటూ ఏమీ ఉండవు. 5 నుండి 6 కిలోమీటర్లే ఉంటుంది కాబట్టి ఆటోలు అనేటి రైకల్ మండల కేంద్రానికి నడవడం జరుగుతుంది. జిల్లాల విభజన జరగకముందు మా గ్రామం కరీంనగర్ జిల్లాలో ఉండేది. ఇప్పుడైతే జగిత్యాల జిల్లా కిందకి మా గ్రామం అనేది రావడం జరిగింది. మా ఊరి జనాభా విషయానికి వస్తే సుమారుగా 4,000 నుండి 5,000 మంది వరకు ఉండడం జరుగుతుంది. మా ఊళ్ళో 2 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. అలాగే ప్రైమరీ స్కూలు, హై స్కూలు, గ్రామ పంచాయతీ, తర్వాత రైతు ఐక్య వేదిక, గ్రామ పంచాయతీకి కావాల్సిన మున్సిపాలిటీకి సంబంధించిన ట్రాక్టర్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధుల సహకారంతో ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగింది. దాదాపు 2 సార్లు ఆదర్శ గ్రామంగా మా గ్రామం పేరు ప్రతిష్టలను సంపాదించుకుంది. మా గ్రామానికి ఆనుకొని 2 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల ద్వారా మా గ్రామంలోని ప్రజలు రకరకాల పంటలు పండించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో అయితే వరి పండిస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న పొలాలు ఆల్రెడీ వరి కోసారు, ఐకేపీ సెంటర్లకు వెళ్ళిపోయాయి. మిగతా పచ్చగా కనిపించేదంతా కూడా పసుపు, రకరకాల పంటలన్నిటి మా ఊరి ప్రజలు పండించడం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో అయితే వరి పండిస్తారు. దాని తర్వాత మొక్కజొన్న, పసుపు, మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి. మామిడి తోటలు సమ్మర్ సీజన్ మామిడి తోటలు కాబట్టి చాలా మామిడి తోటలు ఇక్కడ పెంచడం జరుగుతుంది. మా ఊరు నుండి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ ఫ్యామిలీలకు డబ్బులు సంపాదించి పంపించడం జరుగుతుంది. మా ఊరిలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అది ఊరి మధ్యలో ఉంటుంది. అలాగే పోచమ్మ దేవాలయం, నల్ల పోచమ్మ దేవాలయం, పెద్దమ్మ దేవాలయం ఊరు బయట ఉండడం జరుగుతుంది.
సో ఇది గాయస్ మా ఊరి గురించి విశేషాలు. ఏమన్నా మర్చిపోయి ఉంటే మా ఊరి వాళ్ళు ఫీల్ కావద్దు. సో నాకు తెలిసినంత వరకు అయితే కవర్ చేసిన అనుకుంటున్నా. సో గాయస్ మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్.